మరియు రెడ్డి సంఘం జిల్లాలో కూడా రెడ్డి సంఘం నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా మేము విన్నవించేది ఒకటే, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా గెలిచిండు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం యొక్క నియమ నిబంధనలు పాటిస్తానని చెప్పేసి ఏదైతే స్పీకర్ ముందు చైర్మన్ ముందు ప్రమాణం చేశాడో దానికి కట్టుబడి ఉండవాలని. ఆయన బీసీ హక్కుల కోసం ఏమైనా కొట్లాడదలుచుకుంటే కొట్లాడొచ్చు, కానీ ఇతర కులాలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం రాజ్యాంగ విరుద్ధం. కులాల మధ్యన కొట్లాట పెట్టడానికి, రెచ్చగొట్టడానికి, తన యొక్క పలుకుబడి పెంచుకోవడానికి ఏదైతే మీటింగ్లలో మాట్లాడుతున్నాడో ఆయన పైనటువంటి చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరియు ఈ రాష్ట్రం యొక్క డీజీపీని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ పదవిలో ఉండి ఇతర కులాలను కుంచపరచడం కానీ రెచ్చగొట్టి కులాల మధ్యన గొడవ పెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో వాటిని మేము జిల్లాలో కూడా రెడ్డి సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ వైఖరి కనుక మార్చకపోతే ఇక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెడ్డి సంఘాల యొక్క యూనిట్లు ఏకమయ్యి తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాము. ఈరోజు మేము ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి కానీ ఈరోజు మంత్రివర్గానికి కానీ రాష్ట్ర డీజీపీకి కానీ మేము కూడా ఇక్కడ సీఏ గారికి మేము ఒక అందరం రెడ్డి సంఘం నుంచి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. కంప్లైంట్ ఇచ్చాను, వాటిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము పోలీసులను డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర డీజీపీ గారిని ముఖ్యమంత్రి గారిని క్రమశిక్షణ చర్య తీసుకొని అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి అనర్హుడుగా డిస్మిస్ చేయాలి, డిస్క్వాలిఫై చేసి అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అటువంటి చర్య కనుక తీసుకోకపోతే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు అతనే బాధ్యత వహించాలి. పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి. ఆయన పదవి పోయిందాక మనకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా మేము మళ్ళీ భవిష్యత్తులో ఈ ఉద్యమం పెద్ద కాకుండా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి రెడ్డి సంఘం నుంచి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం.